all, నేను మీట్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో మీరు మీ పిల్లలతో చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. డైలీ మాట్లాడుతూ ఉండే వాటిని ఇంగ్లీష్లో గనక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంగ్లీష్ అనేది బెటర్గా అండ్ ఫ్లూయెంట్గా మారుతుంది. అలాగే మీ పిల్లలకి కూడా మీరు ఇంగ్లీష్ని నేర్పించగలుగుతారు. సో వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ తొక్క తీయడం. వెజిటబుల్స్ లేదా ఫ్రూట్స్ యొక్క తొక్క తీస్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో పీలింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఒకసారి కూరని కలుపు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు మిక్స్ ద కర్రీ వన్స్ ఆర్ యూ స్టర్ ద కర్రీ వన్స్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మల్లెపూలు. అయితే మల్లెపూలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఇదంతా ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏంటి? లేదా నువ్వు ఇదంతా ఇప్పుడు చేస్తే ఏంటి ఉపయోగం? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ స్కూల్కి వెళ్ళాలి నిద్రలే. పిల్లలకి ఇలా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు గో టు స్కూల్ వేకప్ ఆర్ వేకప్ యూ హ్యావ్ టు గో టు స్కూల్ ఈ విధంగా చెప్తాం. వేకప్ అంటే నిద్రలెగు లేదా మేల్కో అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ గో టు స్కూల్ ఆన్ టైమ్ ఇఫ్ యూ డోంట్ వేకప్ ఎర్లీ? హౌ విల్ యూ గో టు స్కూల్ ఆన్ టైమ్ ఇఫ్ యూ డోంట్ వేకప్ ఎర్లీ అంటే నువ్వు త్వరగా నిద్ర లేవకపోతే స్కూల్కి టైంకి లేదా సమయానికి ఎలా వెళ్తావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ you can get ready slowly without worry. Or, if you wake up early in the morning, you can get ready slowly without hurry. అంటే నువ్వు గనక ఉదయం త్వరగా నిద్రలేచినట్లయితే ఎటువంటి కంగారు లేదా ఎటువంటి హడావిడి లేకుండా నిదానంగా నువ్వు రెడీ అవ్వగలవు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ బాత్రూంలో ఎంతసేపు ఉంటావు. ఈ సెంటెన్స్ని చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో How long do you stay in the bathroom? Or how long will you stay in the bathroom? ఈ విధంగా అడుగుతాం. How long అంటే ఎంతసేపు లేదా ఎంతకాలం అని. ఫర్ ఎగ్జాంపుల్, if you stay in the bathroom for that long, there won't be enough time for everyone else. If you stay in the bathroom for that long or for so long, there won't be enough time for everyone else. అంటే నువ్వు గనక బాత్రూంలో అంత ఎక్కువసేపు ఉంటే మిగిలిన వాళ్ళకి టైం సరిపోదు అని. దేర్ వోంట్ బీ ఇనఫ్ టైమ్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్ అంటే మిగిలిన వాళ్ళందరికీ టైం సరిపోదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ టైం వేస్ట్ చేయకుండా పని కాని. ఇది కూడా చాలా తరచుగానే చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ వర్క్ వితౌట్ వేస్టింగ్ టైమ్. యూ వర్క్ వితౌట్ వేస్టింగ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. వితౌట్ వేస్టింగ్ టైమ్ అంటే టైం వేస్ట్ చేయకుండా అని. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ సో డోంట్ వేస్ట్ టూ మచ్ టైమ్. యువర్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ సో డోంట్ వేస్ట్ టూ మచ్ టైమ్ అంటే నీ ఎగ్జామ్స్ లేదా నీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకు అని. అప్రోచింగ్ అంటే దగ్గర పడటం లేదా వస్తున్నాయి అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ You are wasting all your time looking at the phone. You are wasting all your time looking at the phone. అంటే నువ్వు ఫోన్ చూసుకుంటూనే నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు లేదా నీ టైం అంతా వృధా చేసేస్తున్నావు అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ నువ్వు ఇంకెంతసేపు తింటావు. పిల్లలు స్లోగానే తింటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ లాంగర్ విల్ యూ ఈట్. హౌ మచ్ లాంగర్ విల్ యూ ఈట్ ఈ విధంగా అడుగుతాం. హౌ మచ్ లాంగర్ అంటే ఇంకెంతసేపు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఈట్ సో స్లోలీ ఆల్ ద రైస్ విల్ డ్రై అవుట్.
ఇఫ్ యూ ఈట్ సో స్లోలీ ఆల్ ద రైస్ విల్ డ్రై అవుట్. అంటే నువ్వు ఇంత నిదానంగా లేదా ఇంత నెమ్మదిగా తిన్నట్లయితే అన్నమంతా ఎండిపోతుంది అని. డ్రైయింగ్ అవుట్ అంటే ఎండిపోవడం అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ యూ chew all the food quickly and eat it. You chew all the food quickly and eat it. అంటే నువ్వు ఫుడ్ అంతా త్వరగా నమిలి తినేసేయి అని. chew quickly అంటే త్వరగా నములు అని. నౌ ద 5th సెంటెన్స్ ఈజ్ ఎందుకు నన్ను పొద్దున్నే విసిగిస్తావు. పిల్లలు ఏదో ఒక పని చేసి విసిగిస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డూ యూ అనాయ్ మీ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వై డూ యూ అనాయ్ మీ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ విధంగా అడుగుతాం. అనాయింగ్ అంటే విసిగించడం అని. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఇంత ఉదయాన్నే లేదా ఇంత పొద్దున్నే అని. ఫర్ ఎగ్జాంపుల్, I feel very annoyed that you are crying unnecessarily so early in the morning. I feel very annoyed that you are crying unnecessarily so early in the morning. అంటే నువ్వు ఇంత పొద్దున్నే అనవసరంగా ఏడవటం వల్ల నాకు చిరాకుగా అనిపిస్తోంది లేదా నాకు చిరాకు వస్తోంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, గెట్ రెడీ క్విక్లీ వితౌట్ షౌటింగ్. గెట్ రెడీ క్విక్లీ వితౌట్ షౌటింగ్ అంటే నువ్వు అరవకుండా త్వరగా రెడీ అవ్వు లేదా త్వరగా తయారవ్వు అని. నౌ ద 6th సెంటెన్స్ ఈజ్ ఈ మధ్య నీ చదువు తగ్గిపోతుంది. పిల్లలు ఆటల్లో పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లేట్లీ యువర్ స్టడీస్ ఆర్ డిక్రీజింగ్. లేట్లీ యువర్ స్టడీస్ ఆర్ డిక్రీజింగ్ ఈ విధంగా చెప్తాం. లేట్లీ అంటే ఈ మధ్య లేదా రీసెంట్గా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ you are not able to study properly because you concentrate more on games. You are not able to study properly because you concentrate more on games. అంటే నువ్వు గేమ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సరిగా చదవలేకపోతున్నావు అని. You are not able to study properly అంటే సరిగా చదవలేకపోవడం అని. ఇంకొక ఎగ్జాంపుల్, even if you have a small doubt, you ask me and I will tell you. Even if you have a small doubt, you ask me and I will tell you. అంటే నీకు చిన్న డౌట్ కూడా వచ్చినా సరే నన్ను అడుగు నేను నీకు చెప్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ హోంవర్క్ పూర్తి చేసేసావా లేదా కంప్లీట్ చేసేసావా. ఇది కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ ఈ విధంగా అడుగుతాం. హ్యావ్ యూ కంప్లీటెడ్ అంటే నువ్వు కంప్లీట్ చేసావా లేదా నువ్వు పూర్తి చేసావా అని. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ డూయింగ్ డ్రామాస్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్. వై ఆర్ యూ డూయింగ్ డ్రామాస్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు హోంవర్క్ పూర్తి చేయకుండా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు లేదా ఎందుకు నాటకాలు చేస్తున్నావు అని. డ్రామాస్ అంటే నాటకాలు అని. అనదర్ ఎగ్జాంపుల్, I know you are not going to school pretending to be in pain. I know you are not going to school pretending to be in pain. అంటే నువ్వు నొప్పి వస్తుందని నటిస్తూ స్కూల్కి వెళ్ళడం లేదని నాకు తెలుసు అని. pretending to be in pain అంటే నొప్పి వస్తున్నట్లు నటించడం అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంకా హోంవర్క్ ఎందుకు చేయలేదు లేదా ఎందుకు పూర్తి చేయలేదు ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై హ్యావెంట్ యూ డన్ యువర్ హోంవర్క్ యెట్. వై హ్యావెంట్ యూ డన్ యువర్ హోంవర్క్ యెట్ ఈ విధంగా అడుగుతాం. వై హ్యావెంట్ యూ డన్ యెట్ అంటే ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు అని. యెట్ అంటే ఇంకా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావెంట్ డన్ యువర్ హోంవర్క్ యెట్ when will you eat and when will you sleep? Or if you haven't done your homework yet, when will you eat and sleep? అంటే నువ్వు ఇంకా హోంవర్క్ పూర్తి చేయకపోతే నువ్వు ఎప్పుడు తింటావు అలాగే ఎప్పుడు నిద్రపోతావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, యు రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ క్విక్లీ అండ్ స్లీప్ క్విక్లీ. ఆర్ యు రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ క్విక్లీ అండ్ స్లీప్ ఎర్లీ. అంటే నువ్వు క్వశ్చన్స్ అన్నింటినీ త్వరగా చదివేసి త్వరగా నిద్రపో అని. That's all for today. Thank you so much for watching this video.
వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ఎ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye bye.